బాన్స్వాడ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ రోజున బాన్స్వాడలో ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు మాజీ స్పీకర్ గారు, మాజీ మంత్రి గారు పోచారు, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు సురేష్ శంకర్ గారు, అలాగే బాలరాజు గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ఇతర ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఆలస్యమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు, అడ్వాన్స్ గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రధాన కారణం ఒకటి, అమృత్ స్కీమ్ తాగునీటి సరఫరా కోసం, అవసరాల కోసం వచ్చేటువంటి 50 సంవత్సరాల అవసరాల కోసం 56 కోట్ల అమృత్ స్కీమ్ సంబంధించినటువంటి ఫౌండేషన్ కార్యక్రమం, అట్లాగే ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్సైజ్ ఆఫీస్ ఇనాగ్రేషన్ ఒకటి, సో వీటన్నిటికి సంబంధించి రావడం జరిగింది. అంటే అభివృద్ధి కార్యక్రమం సంబంధించి, సంక్షేమ కార్యక్రమం సంబంధించి రావడం జరిగింది. ఈ రోజున నేను కూడా చూస్తూ పేపర్ చూశాను. అంటే నాయకులు, అంటే మా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే వాస్తవాల్ని అవాస్తవాలుగా చిత్రీకరించి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేసి కేవలం 1 సంవత్సరం అధికారం కోల్పోగానే పూర్తిగా అంటే ఏదో కొంపరున్నట్టుగా, ఏదో పోగొట్టున్నట్టుగా మళ్ళీ ఎప్పుడు రావాలి ఏదవరం కింద వాళ్ళ ఆశలు అనేది అడియాశలు మళ్ళీ అటువంటి అవకాశం రాదు. ఎందుకంటే నేను కేటీఆర్ మాట్లాడుతూ చూసినాను. ముఖ్యమంత్రి గారి గురించి, ప్రభుత్వం గురించి హామీలు నెరవేర్చలేదు, 15,000 చెప్పి 12,000 ఇస్తా ఉన్నారు, రైతు భరోసా మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి మాట్లాడాలంటే ఒకటే, నేను అసెంబ్లీ చెప్పినా మళ్ళీ చెప్పాను, ఇప్పుడే కానీ ప్రజలు ఎవరైనా అంటే వాస్తవాలు మాట్లాడితేనే ప్రజలు నమ్ముతారు. ఇలా వాళ్ళు మాట్లాడిన మాటలు చెప్పేటువంటి బాగా పత్రికలు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇంకోటి ద్వారా అబద్ధాలని వల్లి వేస్తా ఉన్నారు. ఒకటే, ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 1 సంవత్సర కాలమే. ఈ సంవత్సర కాలంలో చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా, అంటే 6 గ్యారెంటీలు కావచ్చు, అలా ప్రధానంగా ఇంచుమించుగా అన్ని కూడా అమలు అవుతా ఉన్నాయి. అది ఫ్రీ బస్ అయినా, 200 కరెంట్ యూనిట్ అయినా, 500 గ్యాస్ సిలిండర్ అయినా, అట్లాగే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు కావచ్చు, ఇలా ఇంధన మేలు కూడా మంజూరైనాయి. ఇక్కడ కూడా మళ్ళీ 3,500 యొక్క బాన్స్వాడ మంజూరైనాయి. ఇట్లా ఒక్కొక్కటి చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా 21,000 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు నాకు రైతు భరోసా కూడా మొన్ననే క్యాబినెట్ లో కూడా తీర్మానం చేయడం జరిగింది. రైతు గత ప్రభుత్వం ధనిక రాష్ట్రం ఉండి కూడా 7,20,000 కోట్ల అప్పు ప్లస్ 15 సంవత్సరాల పైన 80,000 కోట్లు, అంటే 8 లక్షల కోట్ల అప్పు చేసి 64 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని 15 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో అయినటువంటి అప్పు, అవి కూడా ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారు, నాగార్జున కావచ్చు, శ్రీశైలం కావచ్చు, చాలా ప్రాజెక్టులు. అయినా కూడా కేవలం 15 మంది సుమారు ముఖ్యమంత్రులు 64 సంవత్సరం పరిపాలన చేస్తే సెకండ్ జూన్ 2019 ఈ రాష్ట్రం యొక్క అప్పు కేవలం 65,000 కోట్ల పైసలు ఉండేది, లెస్ దాన్ 70 crores. సంవత్సరానికి ఆ అప్పు పైన కట్టేటువంటి ఆనాడు కేవలం సంవత్సరానికి 6,500 కోట్లు ఉండేది. మరి ధనిక రాష్ట్రం అని పదే చెప్పినటువంటి కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో 65,000 కోట్ల పోయి 8 లక్షల కోట్ల పోయింది. ఈ రోజున నెలకు 6,500 రూపాయలు కంతులు ఈఎంఐస్, అది రోజు వచ్చి నెలకు 6,500 కోట్లు కట్టాల్సి. ఈ గడిచిన 12 మాసాలు సుమారుగా 70,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు చెల్లించడం జరిగింది. అయినా కూడా మీరు ధనిక రాష్ట్రమైన ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినా కూడా 10 సంవత్సరాల కింద మీరు చెప్పిన స్కీమ్స్ ఏమి కూడా అమలు కాదు, ఏమి కూడా అమలు కాలేదు.
అట్లాగే అమలు గారు ఆనాడు మీరు చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ అయినా లేదా 3 ఎకరాల భూమి అయినా నిరుద్యోగ వృత్తి అయినా చాలా మాట చెప్పినాం. ఈవెన్ వాళ్ళు చెప్పినటువంటి రుణమాఫీ రైతులకు 1,00,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి కూడా 5 సంవత్సరాల లోపల చేసి, అంటే ఈ 5 సంవత్సరాలు అయ్యే వరకు అసలు కలిసి మొబడై ఒడిగా జరిపోయింది. రెండవ పర్యావరణానికి వచ్చిన తర్వాత మళ్ళీ 1,00,000 రూపాయలు ఇస్తున్న తర్వాత కేవలం 5,000 మంది రైతులకి అది కూడా 5 సంవత్సరాల చివరి ఎన్నికల ముందు చెల్లించడం జరిగింది. మరి ఇన్ని అప్పుల కుప్పను చిప్ప చేతికిచ్చి ఈ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత కూడా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇటువంటి దుర్భరమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఈనాడు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, ఒక్కొక్కటి ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తా ఉన్నాం. అంటే ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు? ఏదైనా మాట్లాడితే దానికి అంటే ఆధారంగా అవాస్తవాలు వల్ల వేయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అట్లాగే ఈ రోజున చాలా అంశాలు ఉన్నాయి. ఒకటిగా రెండవది పరిపాలన అనేది చక్కగా నడుస్తాం, ప్రజాపాలన. పురాణ మేము మంత్రులుగా ఉండి కూడా ఆనాడు ప్రగతి భవన్కు వెళ్ళే పరిస్థితి లేకుండే. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ రోడ్డే గేట్ నుంచి బయటకు వచ్చేది, కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి. అటువంటిది నాడు సెక్రటరీకు ఎమ్మెల్యేలో పోయే పరిస్థితి ఉండే, ఎంట్రీకి అవకాశం లేకుండే. ఈ రోజున సగటు పౌరుడు సాధారణ వ్యక్తి కూడా ఇలా ప్రజాభవన్ పోతా ఉన్నారు, సెక్రటరీ పోతా ఉన్నారు, మంత్రులు కలుస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి కలుస్తా ఉన్నారు, జరుగుతూ ఉన్నారు. అంటే దుర్మార్గం అరాచక పాలన జరిగింది, ప్రజా వ్యతిరేక పరిపాలన జరిగింది కలిసి 10 సంవత్సరాల కాలం. ఇవన్నీ కూడా ఆనాడు వాటిని కూడా పటాపంచ చేసి ఇలా ప్రజలు మెచ్చే విధంగా ప్రజాపాలన కొనసాగుతుంది ఇంద్ర రాజ్యంలో ఈ యొక్క ప్రభుత్వం. అంటే వాళ్ళకు భరించలేకపోతాం. రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ఏదో రకంగా లబ్ధి పొందాలన్నటువంటి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు, గోపేసి ప్రచారం చేస్తాం తప్ప వాళ్ళ ఆశ నెరవేరు. ఎందుకంటే మరి గొప్పగా పరిపాలన చేసి ఉంటే వాళ్ళకి అధికారం ఎందుకు పోతుంటే సరే దురదృష్టమో అదృష్టమో గడిచిన 2014 వాళ్ళకి అవకాశం వచ్చింది. ఇంత జరిగినా కూడా వాస్తవంగా మరి వాళ్లకు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పొరపాటు చేసినటువంటి పర్యాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాలని అధికారం కూడా అప్పగించబడింది. దీంతో పాటుగా తదనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని మాట్లాడినా 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఒక సీట్ రాదు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం అనేది కళ, భూస్థాపితమైంది. ఇప్పుడే ఉన్నటువంటి వార్త కేటీఆర్ కేసు హైకోర్టు కొట్టేసింది. అంటే టోటల్ గా ఆ కేసునే స్పాచ్ చేయాలనే విషయం పై చేస్తే హైకోర్టు కొట్టుబడి జరిగింది. ఎందుకు కోర్టు కోసం అవసరం కూర్చుంది? వాస్తవాలు పేపర్ మీద ఉన్నాయి, సో దాన్ని పే చేయాలా. అది తప్పు చేయనప్పుడు కోర్టుకి ఎందుకు పోవాలా? విచారణకు హాజరు కావాలా? సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఎవరు ఏం మాట్లాడినా ఎన్ని మాట్లాడినా ఈనాడు ఈ ప్రభుత్వం ఇవన్నీ చేస్తూ దీంతో పాటుగా హైదరాబాద్ నగరం జరగాల, రాష్ట్ర ఆదాయం పెంచాలా, పెరిగిన ఆదాయం అభివృద్ధి పేదలకు అభివృద్ధితో పాటుగా పేదలు కూడా పంచిపెట్టాలంటే ఆ రోజుతోటి పేదవాళ్ళు కూడా ఇలా మహిళలు కూడా లక్షాధికారం చేద్దామని ఒక తపనతోటి ప్రభుత్వం పనిచేస్తాము. మీరు చూసిన మూసీ రివర్ గురించి కూడా, మూసీ నది గురించి గతంలో బీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు పెట్టి ఆనాడే అది 50 మీటర్లు అని ఆనాడే మార్కేసి దాని 4 కూడా ఇల్లు చూడండి అసలు. అంటే ఈ రోజున దాన్ని గగ్గోలు పెడతాం. సో డెఫినెట్ గా అభివృద్ధి జరగాలంటే పెట్టుబడి రావాలంటే నూతన పంతాలు పరిపాలన ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి రావాలి. అందుకనే ఈరోజు స్కిల్ యూనివర్సిటీ కావచ్చు,
అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు, ఎన్నో నూతనంగా కొత్త ఆలోచనతోటి ఈ కొత్త అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా వచ్చేటువంటి ఈ 5 సంవత్సరాలే కాదు, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని చేస్తాం. అమరవీరులు ఎవరైతే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారో అమరవీరుల ఆకాంక్షలు ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వ హయాంలో నెరవేరుతా ఉన్నాయి. ఆనాడు అవమానం పాలేదు, ఈనాడు అందరికీ కూడా న్యాయం చేసే కార్యక్రమం చేస్తాము. సో దీనికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, తెలంగాణ రాష్ట్రానికి దేశంలో అయినా రాష్ట్రమైనా కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష మనం 60 సంవత్సరాలు చూస్తాము. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా ప్రధాని గారికి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.